వైసీపీ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన వైసీపీ నాయకులు ఇంకా మారలేదన్నారు. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో 6 నెలల నుంచి పనులు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ అసత్యాలని అంటూ గంటా ఆరోపించారు. అధికార మండతో కబ్జాఖాండతో విశాఖ నగరాన్ని చీగురుటాకులా వణికించిన చరిత్ర వైసీపీదంటూ విమర్శించారు. ఎర్రమట్టి దిబ్బల వద్ద పనులు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే ఆపించామని, బాధ్యులపై చర్యలు తీసుకున్నామని గంటా తెలిపారు. నిజాలు నిగ్గు తేల్చడానికి విచారణ కమిటీ నియమించాలని, కానీ మీరేం చేశారంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వాళ్ళు మొద్దు నిద్ర నటించారని మండిపడ్డారు. పనులు ఆపిన తమపై బురద చల్లడం వైసీపీ నేతల సంస్కారానికి నిదర్శనమన్నారు. ఎర్రమట్టి దిబ్బల దగ్గర తవ్వకాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో వినాలంటూ భీమిలి కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ కార్యదర్శి సూరిబాబు మాట్లాడిన వీడియోను గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన వైసీపీ నాయకులు ఇంకా మారలేదన్నారు. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో 6 నెలల నుంచి పనులు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు చెప్పేవని అసత్యాలేనని గంటా ఆరోపించారు. అధికార మండతో కబ్జాఖాండతో విశాఖ నగరాన్ని చిగురాటకులా వణికించిన చరిత్ర వైసీపీదంటూ విమర్శించారు. ఎర్రమట్టి దిబ్బల వద్ద పనులు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే ఆపించామని, బాధ్యులపై చర్యలు తీసుకున్నామని గంటా తెలిపారు. నిజాల నిగ్గు తేల్చడానికి విచారణ కమిటీ నియమించామని, కానీ మీరేం చేశారంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వాళ్ళు మొద్దు నిద్ర నటించారని మండిపడ్డారు. పనులు ఆపిన తమపై బురద చల్లడం వైసీపీ నేతల కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఎర్రమట్టి దిబ్బల దగ్గర తవ్వకాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో వినాలంటూ భీమిలి కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ కార్యదర్శి సూరిబాబు మాట్లాడిన వీడియోను గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.